హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తం మీద టీవీ రామారావుని సస్పెండ్ చేసిన అంశంలో జన సైనికుల గళము పవన్ కళ్యాణ్ గారి వద్దకు చేరినట్టుగా కనపడుతోంది. మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను, ఇందులో పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇలాంటి పని జరిగి ఉండదని నేను ప్రగాఢంగా నమ్మాను. సో అదే అంశాన్ని మీకు కూడా నివేదించాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వద్దకు ఈ పంచాయతీ వెళ్ళినట్టుగా తెలిసింది. సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని పునఃపరిశీలించమని సూచించారట. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి శివశంకర్ గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించడమైనది. అక్కడి పరిస్థితులకు ఉన్న నేపథ్యం తెలుసుకుని అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలియజేయడమైనది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. ఇది ప్రధానంగా అంటే అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జన సైనికుల నుంచి ఎందుకు ఆగ్రహం వ్యక్తమైంది, అసలు సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటని తెలుసుకుని దీని మీద ఒక నివేదిక 2 వారాల్లోకి ఇవ్వాలన్నారు. అంటే 2 వారాల్లోగా అంటే 15 రోజుల పాటు ఈ సస్పెన్షన్ అట్లానే ఉంటుంది. 15 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజైన్ చేసి పార్టీలోకి వచ్చారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా ట్రబుల్ షూటర్గా పేరు పొందారు ఆయన. ముఖ్యంగా దళిత్ ఇష్యూస్లో ఇంతకుముందు పార్టీలోకి రాకముందు కూడా ఆయనకు దళిత్కు సంబంధించిన ఇష్యూస్, నిమ్న వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ ఆయన చాలా బాగా డీల్ చేసేవారు. సో ఒక రకంగా చెప్పాలంటే సైద్ధాంతికంగా చాలా బలమైన పునాది కలిగిన వ్యక్తి శివశంకర్ గారు అని చెప్పాలి. శివశంకర్ గారు ఇప్పుడు ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నారు. ఆయనకి బాధ్యతలు అప్పగించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సో చాలా నిక్కచ్చిగా జరిగే అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చు. సో వేరే వాళ్ళైతే కొంచెం ఏమైనా సందేహిస్తారేమో, కానీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఖచ్చితంగా ఆయన ప్రొఫైల్ చూస్తే డెఫినెట్గా దీని మీద నిక్కచ్చిగా వ్యవహరించి దీని మీద దర్యాప్తు చేయగలరని అనుకుందాం. సరే, ఇప్పుడు ఇంతకీ ఎందుకు అంత జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏంటి అంత కోపం రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒక నివేదిక వాట్సాప్లో లేదా ట్విట్టర్లో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. దీన్ని నేను క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. నిజమే అని చెప్పిన తర్వాత మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షుల వివరాలు. ఈ అధ్యక్షుల వివరాల్లో ఎర్రాప్రగడ అబ్బులు చిక్కాల విలేజ్ నుంచి ఆయన ఇచ్చారు. ఓసి చౌదరి టీడీపీ తరఫున, అబ్బూరి మద్దిపాటి వీరరాఘవులు మార్కొండపాడు ఓసి చౌదరి టీడీపీ, అబ్బూరి సీతారామాంజనేయులు కలవలపల్లి ఓసి చౌదరి టీడీపీ, బొల్లిన శివనాగేంద్ర కరుటూరి సతీష్ ఉనగట్ల ఓసి చౌదరి టీడీపీ, కంటమని రామకృష్ణ కొవ్వూరు టౌన్ ఓసి చౌదరి టీడీపీ, మద్దిపట్ల శివరామకృష్ణ కొవ్వూరు టౌన్ ఓసి చౌదరి టీడీపీ, నాయుడు వీర్రాజు మద్దూరు ఓసి చౌదరి టీడీపీ, గారపాటి రామచంద్రరావు పసివేదల ఓసి చౌదరి టీడీపీ, గారపాటి రామకృష్ణ దొమ్మేరు ఓసి చౌదరి టీడీపీ, జీవి ప్రసాద్ అన్నదేవరపేట ఓసి చౌదరి టీడీపీ, జొన్నలగడ్డ సుబ్బరాజు చౌదరి మలకపల్లి ఓసి చౌదరి టీడీపీ, చావా రామకృష్ణ శ్రీనివాస్ అరికిరేవుల ఓసి చౌదరి టీడీపీ, అనపర్తి ప్రసాద్ పోచవరం ఓసి చౌదరి టీడీపీ, నామ కొండబాబు తాడిపూడి ఓసి కాపు టీడీపీ, సుంకర సత్యబాబు కాపవరం ఓసి కాపు జేఎస్పీ. అంటే దాదాపుగా 14 ఇక్కడ దాదాపు 14 పోస్టులు టీడీపీకి వెళ్ళిపోయినాయి. ఒక్క పోస్టు మాత్రమే జేఎస్పీకి వచ్చింది, జనసేన పార్టీకి వచ్చింది. ఇతర కమిటీలు కూడా చూడండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా సూరపనేని సూర్యభాస్కర్ రామ్మోహన్ కొవ్వూరు ఓసి చౌదరి టీడీపీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ చౌదరి చాగల్లు ఓసి చౌదరి టీడీపీ. అంటే ఒక్కసారి చూసిన తర్వాత ఎవరికైనా ఆగ్రహం వస్తుందా రాదా? మనము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రెడ్లకే ఇచ్చుకుంటున్నారని చాలా మంది తెలుగుదేశం నుంచి జనసేన నుంచి గట్టిగా విమర్శలు చేశాం కదా. మరి అటువంటిప్పుడు ఈ పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీల్ని కలుపుకుపోవాలి కదా. అన్ని ఓసీ చౌదరి లేకపోతే కాపు, నేను అదే అంటున్నా, దాదాపు 15 మందిలో 13 మంది చౌదరులకు ఇచ్చారు, 2 కాపులకు ఇచ్చారు. ఒక కాపు టీడీపీ కాపు, ఒక కాపు జేఎస్పీ కాపు. బీసీలు, దళితులు వీళ్ళందరికీ ఇతర వర్గాలకు ఎక్కడ మీరు ప్రాధాన్యత ఇచ్చారు? సహజంగానే కొంత నిరసన గళం వస్తుందా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బహుశా
ఆయనకి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు కాబట్టి అందుకే ఆయన శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రకమైన కమిటీని వేశారు. దయచేసి ఇవన్నీ కూడా పరిశీలించి పరిశోధించి వాస్తవాలు సంగ్రహించి శివశంకర్ గారు దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారని, కష్టపడి పనిచేసిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారని మనం భావిద్దాం.